ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. యూదులు దేంట్లో తక్కువ చేయడానికి వీలు లేనటువంటి వారు, అధికులే గొప్పవారే. అబ్రహాం సంతానం ఏమని చెప్పుకుంటున్నారు కదా వారు. కాబట్టి అబ్రహాం సంతానం అని చెప్పుకుంటూ దాగున్నటువంటి ఆధిక్యతను మాట్లాడుతున్నాడు ఈ స్థలంలో. ఏంటి వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు అంటే, మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిన దేవుని సందేశము మొదటిగా వారికి చేరి లోకము దేవోక్తులు వరాకి శబ్దం దైవ వాక్యములు ఏదైతే ఉంటాయో మొదటిగా ఎవరి వశము, ఎవరి పరము, ఎవరితో దేవుడు చర్చించాడు మొదటిగా తన సందేశాన్ని? యోధా జనంగాన్ని. లోకమంది అనేకమైనటువంటి జనులు ఉంటే ప్రత్యేకించి యూదులతో తన సందేశాన్ని మాట్లాడేవాడు అనమాట. తన ఆలోచన చెప్పేవాడు, వారితో సంప్రదింపులు చేసేవాడు, వారిని సమస్త జనుల కంటే తనకు స్వాకీయమైన సంపాద్యంగా తీసుకున్నాడు. అది వారి ఆధిక్యత, అది వారి గొప్పతనం. అన్నిటిలో గొప్పతనం లేదట్లా. ఇశ్రాయేలు జనాంగానికి అన్నిటిలో గొప్పతనం. యూదుడు ఒకరు, అన్యజనుడు ఒకరు పక్క పక్కన ఉంటే వీరిద్దరు సమానం కాదంట ఆనాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, సున్నతి గలవారు అనబడిన వారు ఎవరు? యూదులు. శరీరమందు సున్నతి లేని వారు ఎవరు? అన్యజనులు. అన్యజనులు చూసినప్పుడల్లా సున్నతి లేని వాళ్ళు మీరు మాట్లాడారు. మేము సున్నతి కలిగినటువంటి జనము అని మాట్లాడు. ఏంటి సున్నతి ఉంటే? మాకు నిబంధన ఉంది, దేవుడు ఉన్నాడు, నీవు మేము ఒకటి కాదు, వ్యత్యాసం ఉంది మన మధ్య. ఇశ్రాయేలుతో సహపౌరులైనటువంటి అవకాశము ఆ రోజులో లేదు. ధర్మశాస్త్రం ఉన్నంత కాలము ఇశ్రాయేలు అంటే ఒక గొప్పతనం. కాబట్టి ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత కూడా తమ అధికులమేనని, అబ్రహాం యొక్క సంతానం అని, మా తండ్రి అబ్రహాం అని చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలు జనకుతో పరమ తండ్రి అపోస్తుల చేత సందేశం పంపించాడు. సందేశం ఏమంటే, శరీరాన్ని బట్టి అతిశయపడవద్దు, నీ వెనుకున్నటువంటి వంశాన్ని బట్టి అతిశయపడవద్దు, మా తండ్రి అబ్రహాం అనేటువంటి ఆధిక్యత ఇంకా చెప్పుకుంటవద్దు, క్రీస్తునందు అతిశయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్రీస్తు నందు అతిశయపడటం అనేటువంటి ఒక గొప్ప ఆధిక్యత క్రైస్తవ జనాంగానికి దేవుడు కల్పించాడు. వాస్తవంగా అన్యజనులు మనం అబ్రహాం యొక్క సంతానం అవ్వలేదు. శరీరాన్ని బట్టి చూస్తే సున్నతి కలిగిన వారు కాదు, ధర్మశాస్త్రాన్ని నేరుగా మనం తీసుకొని అనుసరించిన వారు కాదు. మనము ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాం. యెరూషలేము యొక్క దేవాలయానికి వెళ్తాం. సంవత్సరానికి 3 మార్లు జరిగించేటువంటి ఆచార సంబంధమైనటువంటి పండగలను గైకొన్నటువంటి వారు కాదు మనము. ఎవరైనా వెళ్ళారు మనలో ఇక్కడ? యెరూషలేము సంవత్సరానికి 3 మార్లు రావాలని దేవుడు కోరాడు కదా. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం తెలియచేసినట్టుగా ఈ స్థలంలో ఉన్నటువంటి మనలో ఎవరమైనా యెరూషలేము యొక్క దేవాలయాన్ని, యెరూషలేము యొక్క దేవాలయంలో బలులను అర్పించిన వారు మనము అర్పించామా? యూదులైనటువంటి వారికి అనుగ్రహించుకునేటువంటి ధర్మశాస్త్రము యూదుల చేత ఆచరించబడుతుంది. సున్నతి పొందినటువంటి జనము వారు ధర్మశాస్త్రం నిల్చున్నంత వరకు మేము అధికులమైనటువంటి భావన, అతిశయం ఉన్నటువంటి జనాంగానికి, బాబు మీరు మాత్రమే కాదు, క్రీస్తునందు వారు మీరు సమానమే. నీకు ఎంత ఆధిక్యత ఒకనాడు ఉందో నీతో పాటు సమానమైనటువంటి ఆధిక్యత క్రీస్తు యేసునందు ఉన్నటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఉంది. ఒకనాడు లేని అతిశయం, ఒకనాడు లేని గొప్పతనం, ఒకనాడు లేని ఆధిక్యత క్రీస్తు యేసునందు మానవ జాతిని దేవుడు ప్రేమించిన వాడే ఆధిక్యతను అనుగ్రహించినాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుతాం. కావాలి అంటే నేను శరీరమును ఆస్వాదము చేసుకొని వచ్చును. ఒకనాడు యూదులు ఎలాగైతే ఆస్వాదం చేసుకుంటూ వచ్చారో నేను ఆస్వాదం చేసుకోవచ్చు. కాబట్టి అయితే నేను ఆస్వాదము శరీరాన్ని, వంశాన్ని బట్టి నేను చేసుకుంటున్నాను. దేనిని బట్టి చేసుకుంటున్నాడు? కింద భాగంలో, మరి ఎవడైనా శరీరమును ఆస్వాదము చేసుకున్న ధరించినాడగా నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చు. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి
హెబ్రీల సంతానమైన హెబ్రీడునై, ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడినై, సంగతులు తన ఆధిక్యత గురించి మాట్లాడుతున్నాడు. ఒక ఇశ్రాయేలు జనుడిగా, ఇశ్రాయేల్ యొక్క వంశంలో పుట్టిన వాడిగా. ఒకవేళ శరీరాన్ని ఆస్వాదించుకోవాల్సి వస్తే అపోజిట్ మూడు కంటే మరి ఎవ్వడను అతిశయంగా ఫీల్ అవ్వడానికి వీలైనటువంటి ఆధిక్యతలు తనకున్నాయి. 8వ దినాలు చెప్తుంది, ఇశ్రాయేల్ యొక్క వంశపాడి ఉన్నాడు. బెన్యామీన్ యొక్క గోత్రం స్పెషాలిటీ దానికి ప్రతి దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి విశేషం ఉంది. బెన్యామీను గోత్రం చెప్పుకుంటున్నాడంటే ఇశ్రాయేల్ ను పరిపాలన చేసినటువంటి తొలి గోత్రికుడైనటువంటి సౌలు బెన్యామీనుడు. కీషు కుమారుడు అయినటువంటి సౌలు ఇశ్రాయేల్ పరిపాలన చేసినటువంటి తొలి రాజు అతడు బెన్యామీనుడు. కాబట్టి ఒకవేళ దేహాన్ని బట్టి, వంశాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి తాను అతిశయపడాలనుకుంటే తనకంటే అతిశయపడగలిగిన వాడు ఎవడు లేడు. అయితే నా అతిశయము దేహాన్ని బట్టి కాదన్నమాట, క్రీస్తుని బట్టి నాకు కలిగినటువంటి అతిశయం. అందువలన వ్యర్థంగా అతిశయపడటానికి వీలైనటువంటి మనుషులమై ఉంటాం మనం. ఎందుకో తెలుసా? ఏ మనుషుడైనా నేను దేవుని ఎరిగిన వాడిని, దేవుని వెంబడిస్తున్నటువంటి వాడిని నేను అని అనుకున్నామంటే మొట్టమొదటిగా తను గ్రహించవలసింది ఏంటంటే నేను ఏ మాత్రము ఎన్నిక లేని వాడిని. అందుకోసమే దేవుడు నన్ను హెచ్చించాడు, తన బిడ్డగా హెచ్చించాడు. రోమిలు రాసిన పత్రికలో మనలో ఎవరికైనా సరే మేమేంటో తెలుసా, ఈ భావనతో ఒకవేళ ఆ భావనే ఉందనుకో దేవుని యొక్క ఏర్పాట్లో మనము లేము అని అర్థం. దేవుని చేత ఏర్పరచబడలేదని అర్థం, దేవుని చేత ఎన్నుకోబడలేదని అర్థం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో లాగా రాయబడి ఉంటాయి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? బాగా జ్ఞానవంతులమని మాకు దేవుడు ఏంటో తెలిసిందంటారా? మేము మమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా అని మాట్లాడాలంటే మొదటిగా తాను గ్రహించవలసింది ఏంటంటే లోకమందు నేను వెర్రోడిని, నా దేవుని ఎదుట వెర్రోడిని, ఆయన జ్ఞానం ఎదుట వెర్రోడిని, ఆయన శక్తి సామర్థ్యాలు ఎదుట నేను ఎన్నిక లేని వాడిని కాబట్టి నన్ను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకున్నది కూడా కారణం ఇదే. ఏదో పెద్ద గొప్పనో లేకపోతే అధికులనో బాగా సంఖ్యకు ఎక్కువనో ఇది కాదు. కాకపోతే వాళ్ళు కాలక్రమంలో రాను ఎలాగ మారిపోయారంటే మేమే లోకమందు ఉన్నటువంటి జనుల్లో గుర్తింపు కలిగిన వారు, అనేటువంటి భావన కలిగిన వారికి. అయితే దేవుడు క్రీస్తు చేసినటువంటి మనుషులు, క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి దేవుని విశ్వసిస్తున్నటువంటి మనకు దేవుడు అందించే సమాచారం ఏంటంటే నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడినైతే నేను దేవుని ఎదుట వెర్రోడిని, ఎన్నికలేని వాడిని. 29వ వచనంలో ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమున నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఊరుకుంటారా మీరు? అసలు ఎవరన్నా ఎర్రోడా అంటే ఊరుకుంటారా? రగిలిపోతారు కదా పదిసేపు. ఏంటది విజయవాడ నుంచి వచ్చి ఎర్రోడు అంటున్నాడు. దేవుని యొక్క ఏర్పాట్లు ఉంటే మనుషులు ఎట్టువాడిగా ఎంచుకోవాలి, తను తాను జ్ఞానవంతుడిగా ఎంచుకోవాలా? దేవుని దృష్టికి వెర్రివాడిని నేను ఎంచుకోవాలా? ఒకవేళ నేను జ్ఞానవంతుడిని, బలవంతుడిని, బాహుబలం కలిగిన వాడిని అనుకున్నావు అనుకో, నువ్వు దేవుని యొక్క ఎన్నికలో లేనివాడు. ఐ ఆమ్ నథింగ్, నాకంటూ నేనంటూ ఏమీ లేదని మనుషుడు తను తేనపరుచుకుంటే ఆ మనుషుడు కదా దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి వాడి. లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థమ చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. క్రీస్తు నందున్నటువంటి జనం దేవుని దృష్టికి ఎలా మనం ఆలోచించాలి, మనం ఎలా తగ్గించుకోవాలంటే నాకంటే ఏమీ ప్రత్యేకత లేదు, నేనంటూ పెద్ద ఐడెంటిటీ కలిగిన వాడిని కాదు. కేవలం క్రీస్తుని బట్టి ఎన్నిక లేని అభాగ్యమైనటువంటి నన్ను తనకు కుమారులుగా స్వీకరించాడు. ఏం భాగ్యం అండి ఇది! దేవుడు
అన్యజనులైనటువంటి మన మీద చూపించినటువంటి మహత్తరమైన ప్రేమ ఏంటంటే, లోకమందు జ్ఞానం లేనటువంటి వారుగా ఉండి, ఎన్నిక లేనటువంటి వారుగా ఉండి, బలహీనమైనటువంటి వారుగా ఉన్నటువంటి మనలను క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాడు. దీంట్లో మన అతిశయం లేదు. ఇశ్రాయేల్ జనం ఒక రోజు ఎలాగైతే అబ్రహాము సంతానం అని అతిశయపడేవారో, నేడు మనల్ని అతిశయపడటానికి ఒక వంశాన్ని ఏర్పాటు చేశాడు. అది దేవ వంశం. ఇశ్రాయేల్లో ప్రత్యేకించి బెన్యామీన్ అంటే గొప్పతనం. బెన్యామీన్ యొక్క గోత్రం అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆధిక్యత. రాజరికం వారి యొక్క గోత్రం నుంచి ప్రారంభించబడింది. సౌలు చేత మొదటి రాజు బెన్యామీనీయుడు అనేటువంటి ఒక ఆధిక్యత ఎలాగైతే ఇశ్రాయేల్ యొక్క గోత్రంలో ఉండేమో, నేడున్నటువంటి మనలందరినీ క్రీస్తునందు ప్రేమించి మీరు కూడా ఒక వంశం చెప్పుకోండి బయట. ఈ అతిశయ కారణం ఏమంటే నువ్వు దేవ వంశం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఎన్నిక లేనటువంటి జనాన్ని, బలహీనమైనటువంటి వారిని, లోకమందు ఉన్నటువంటి వెర్రివారిగా ఉన్నటువంటి మనలను దేవుడు ఎట్టి రీతిగా అతిశయపడడానికి ఎక్కడుంది అతిశయం మనకి? ఇశ్రాయేల్ ఉన్నట్టుగా పుట్టిన వంశాన్ని బట్టి కానీ, లేకపోతే జ్ఞానం చెప్తున్నట్టుగా జ్ఞానాన్ని బట్టి కానీ, లేదంటే మరొక దాన్ని బట్టి కానీ, లేదా క్రైస్తవుడికి అతిశయం. క్రీస్తును బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యం ఇది. దైవ వంశం. ఆధిక్యత ఏంటి? మీ వంశం ఏంటి? మీ వంశం ఏంటి అని అడిగితే దేవ వంశం చెప్పుకునేలాగా చేసి, దేవుని ప్రజలు ప్రేమ చెప్పుకునేలాగా దేవుడు కల్పించినటువంటి గొప్పతనం. దేవుడే లేకపోతే, క్రీస్తు ప్రభువే లేకపోతే ఈ ఆధిక్యత లేదు మనకి. అంతటి భాగ్యాన్ని ప్రసాదించాడు పరమ తండ్రి క్రీస్తు ద్వారా దేవ వంశం చేసి. లోకమందు ఉన్నటువంటి జనుల్లో అతిశయం ఎలాగనుంటదంటే, తమ బాహుబలాన్ని బట్టి అతిశయపడేవారు అన్నమాట. బలము, దేహ దారుఢ్యాన్ని బట్టి. ఫిలిస్తీన్లు మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజల మీదకు దాడి చేయడానికి శత్రువు మొక్క మాటి మాటికి యుద్ధానికి వస్తా ఉంటాడు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు ప్రజల మీదకి అనేక మార్లు యుద్ధాన్ని జరిగించడానికి వచ్చేటువంటి జనం. కొంతకాలానికి ఒక మనుషుడు లేచి రూల్స్ సెట్ చేశాడు అనమాట. ఏంటి అంటే, మేమందరం కలిసి కొట్లాడుకోవద్దు. మీలో ఎవడైనా నన్ను ఓడిస్తే మేమందరం నీకు దోషం. ఒకవేళ ఎవడైనా నన్ను గెలిస్తే, లేదా నేను గెలిస్తే మీరు అందరూ మాకు దాసులు అవ్వాలి. చాలా బాగుంది కాంటెక్స్ట్. ఒక కొండ మీద ఏమో ఇశ్రాయేలు జనము, ఒక కొండ మీద ఏమో ఫిలిస్తీ జనం. రోజుకు ఒకసారి ఉదయం సాయంత్రం పూట రౌండ్ వేసి, మీలో ఎవడైనా ఇలా అని మేడం అనమాట, మీలో ఎవడైనా నాతో పాటు దిగితే, దేని బట్టి అంత అతిశయం? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దేనిని బట్టి కలుగుతుంది అతిశయం చూద్దాం. ఫిలిస్తీయుడు ఒకడు 2 కొండల మధ్య ఉన్నటువంటి లోయలోనికి దిగి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 40 రోజుల పాటు ఛాలెంజ్ చేస్తూ, మీలో ఎవడైనా దిగండి. దిగుతారు. మరి ఆ దేహాన్ని, ఆ దారుఢ్యాన్ని చూసి ఇంకెవడన్నా వస్తాడా? వచ్చారు అసలు ఎవడన్నా? ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి, ఇశ్రాయేల్ పరిపాలన చేసినటువంటి సౌలు కూడా ఏమంటుంటాడు? దగ్గర వణుకుపోతూ వాడి దేహాన్ని చూసి, వాడి యొక్క ఎత్తును చూసి, అతనితో యుద్ధానికి దిగినటువంటి వాడు బ్రతకడు. రంకెలేస్తున్నాడు ఫిలిస్తీయుడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మొదటి వచనంలో రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధములకు సమకూర్చి యోధా దేశంలోని సోకోలో కూడి ఎఫెస్దము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా, సౌలును ఇశ్రాయేల్ వాళ్ళు కూడి వచ్చి యాలాలోయలోనికి దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ భక్తులు తీర్చి. కాబట్టి ఫిలిస్తీన్ల కొండ మీద, ఇశ్రాయేల్ జనాంగం ఒక కొండ మీద, మధ్యలో వారిని వేరు చేయడానికి లోయ ఉంటుంది. ఈ మనుషుని యొక్క ఆకారాన్ని వర్ణించుకుంటూ వచ్చిన గ్రంథంలో ఎంత ఎత్తు గొల్యాతు ఎంత ఎత్తు కలిగిన వాడికి చెప్తున్నాడు. కింద మాత్రం చదవండి. 4వ వచనంలో, గాతువాడైన గొల్యాతు ఒక శ్వారుడు ఒకడు ఫిలిస్తీన్ల దండుల నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జారడు. తెలుసు అనుకుంటున్నా మూరంటే.
మోర్ అంటే 1.5 feet, అడుగున్నర. 6 మూరలు అంటే 6 అడుగులు 6 అడుగులు 3, 6 3 9 అడుగులు ఎత్తు, 9 అడుగులు ఎత్తు మీద ఇంకో జామ. దగ్గర ఉన్నాడా? కొంచెం తప్పుతాడేమో, చాలా పెద్ద బిల్డింగ్ హైట్ పెట్టారు. 6 మూరలు జాలి ఎత్తుకునేటువంటి మనుషుడు ఇశ్రాయేలు జనంగా ఎదుట నిరంతరం 40 రోజులు, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, మీలో ఎవడైనా నన్ను ఓడించేవాడు ఉంటే రండి. ఎత్తు, అతని ఆకారం, తనకు కలిగేటువంటి ఖడ్గం, తన దేహానికి కప్పుకున్నటువంటి భద్రతకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క ఎత్తు అనగా వాటి పరుగులు చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి రూపంలో ఒక మనుషుడు అతిశయపడుతున్నాడు అంట. చదువుతున్న గ్రంథంలో 17వ అధ్యాయము 16వ వచనం దాకా రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయం 16వ వచనంలో, ఆ ఫిలిస్తీయుడు ఉదయములను సాయంత్రములను బయలుదేరుచు 40 దినములు తను అగపరుచుకొని చూవచ్చు. 40 దినాలు, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. తన అతిశయం ఏంటంటే తన బలం, తనను ఓడించగలిగినటువంటి వాడు ఎవడనూ లేడనేటువంటి ఒక అహం. కనుక తండ్రి మాట్లాడే గ్రంథంలో ఒకవేళ నీకు ఏదైనా బలం ఉంటుందేమో, జ్ఞానం ఉంటుందేమో, దీనిని బట్టి అతిశయించదు. ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఈ మనుషుడు అతిశయిస్తున్నాడు. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తున్నాడంటే అర్థం ఏంటి? మీలో ఎవడైనా దిగుతారా అంటాడు. ఇశ్రాయేలు యొక్క సైన్యం అంతా వెనకట్టి వేసి ఈ 40 రోజులు ఒక శత్రువు ఒకడు మాట్లాడుతుంటే సైన్యం అంతా అలాగనే నిలబడి ఉన్నదంటే ఎంతటి భయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రజలుగా ఇశ్రాయేలు ఉన్నారో. ఆ సమయాన్ని అప్పుడు వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుందో తెలియదు, బాలుడని చెప్పాడు గమ్మంలో. దగ్గరగా 15-16 సంవత్సరాలు ఉంటాయేమో. సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఆడ కూడా పడిపోతున్నారు. ఆయన ఎత్తు చూడరా ఒకసారి అన్నాడు. ఎత్తు చూశాడు. బలం చూడరా అన్నాడు. బలం చూశాడు. ఆ ఉపయోగించేటువంటి తెడ్డులాగా ఒకటి ఉంది చేతిలో, ఈటే. తోలి వాని అంతా తెడ్డు ఎంత ఉపయోగిస్తారో అంత తెడ్డులాగా ఉందంట, ఈటే. అన్నిటిని చూసుకుని పోలేకపోతున్నాం ఆయన అంటే, జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ సున్నతి లేనుడు ఎంత? దేనిని బట్టి అతిశయం? మనకి కలిగిన బాహుబలాన్ని బట్టి కాదు. మన వెనకాల మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్నటువంటి వారు, తోడై ఉంటున్నటువంటి వారు దేవుడై ఉంటే మన అతిశయకారణం అయింది కదా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 26వ వచనం, 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈయనందు తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, ప్రఖ్యమో కత్తి కొట్టుకొని తీవ్రమైనటువంటి రూపంలో దేహాన్ని బలాన్ని కలిగి రోజుకు ఒకసారి ఉదయం సాయంత్రం రౌండ్లు వేస్తుంటే, ఈ మనుషుడేమో అటు ఇటు చూసి ఏట్లో 5 రాళ్ళు ఏరుకున్నాడంట, 100 రాళ్ళు ఏరుకున్నాడంట. ఒడిశాలో ఉపయోగించేటువంటి మనుషులకు తెలిసి ఎంత రాళ్ళు అయితే వేయరు. అసలు మీకు ఒడిశా తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి తరానికి ఒడిశాను తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు నా ఛానల్ ఒడిశాల తెలుసండి మీకైనా? ఎంత రాళ్ళు పడతారా? వేగంగా వెళ్ళాలంటే, అనుకున్నటువంటి గమ్యానికి చేరాలంటే దగ్గర ఈ సైజు ఉంటుంది, లేదంటే ఎంతకంటే చిన్నగా ఉంటుంది. 5 రాళ్ళు ఏర్పడాడు. ఈ ఏడుకొని ఒడిశాలు తిప్పుకొని పోతున్నాడు. ఆయన అటు చూసుకుంటాడు, ఇవి ఎక్కడున్నాడు అని అటు చూసుకుంటాడు. ఏంటి మేరకు వచ్చేప్పుడు కుక్కలు అనుకున్నావా ఏంటి అన్నాడు. జీవము గల దేవుడిని, నా వెనకాల ఉన్నటువంటి నా దేవుడు, నా శక్తిని నమ్ముకున్నా, నేను నాకున్నటువంటి యుద్ధ నైపుణ్యతను నమ్ముకున్నా, నేను ధరించేటువంటి వస్త్రాలను నమ్ముకున్నా, నా అతిశయం నా దేవుడు. నీవైతే నీ దేహాన్ని బట్టి అతిశయపడుతున్నావు, నేనైతే నా దేవుడిని బట్టి అతిశయం. దేవుడిని బట్టి అతిశయించండి. దేవుడు మీకు తోడై ఉండి సమస్త విషయాలు చేయాలి కనిపిస్తాడు. దేవుని ఏ ప్రజలైతే విడనాడుతారో ఆ ప్రజలు దేవుని ఎదుట విజయాన్ని పొందుకునే వారే.
అందువల్ల అతిశయ కారణం ఏంటి అంటే బాహుబలం కాదు. అతిశయ కారణం ఏమంటే నీ గొప్పతనము, లేకపోతే నువ్వు కట్టించుకున్నటువంటి గోపురాలు, వీటిని కాదంట. చెప్తాడు గ్రంథాలు ఎలాగో లేకుండా ఉంటుంది. మనలో ఎవరిమైనా సరే మా ఇంటికి వచ్చి చూడండి మా ఇల్లు ఎలా ఉంటుందో అనుకుంటే, ఒకవేళ ఇంకేదైనా కట్టించి మా పరిస్థితి ఎలా ఉంటే చూడండి అనుకుంటే, నెబుకద్నెజరుని జ్ఞాపకం చేసుకోండి. ఏ శరీరియు దేవుని ఎదుట నా బాహుబలము, నా బల ప్రభావము ఇలాగని మాట్లాడటానికి వీలు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఒక రోజున ఈ మనుషుడు అతిశయపడ్డాడంట. పరమ తండ్రి కనికరించి రాజ్యాన్ని అప్పగిస్తే, సమస్త లోక జనులందరినీ తను వశం చేస్తే, రాజ్యమును లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజలను తనకు అనుగ్రహించినటువంటి దేవుని పట్ల విధేయత చూపించవలసిన వాడు అయి ఉండి తిరుగుబాటు తనని మాట్లాడతాడు. దానియేలు గ్రంథానికంటే ముందుగా ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో సమస్తాన్ని అప్పగించాడంట దేవుడు నెబుకద్నెజరుకి. ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం లాగా రాయబడి ఉంటది. అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చడం న్యాయమని నాకు తోచునో, కాబట్టి పరమతండ్రి కోపగించుకొని సమస్త లోకాలన్నింటినీ ఒక వశం చేయబోతుంది. ఎవరికి ఇద్దామని ఆలోచన చేశాడట. ఈ మనుషుడికి ఇస్తే బాగుంటుందని నిర్ణయించేసాడు. నెబుకద్నెజరు ఎంచుకున్నాడు. నెబుకద్నెజరు చేతిలో భూ జంతువులను, సమస్త మానవాళిని, ప్రతిదీ కూడా నెబుకద్నెజరు వశం చేసేసాడు. ప్రజలేమో ట్యాక్స్ పే చేసుకుంటూ నెబుకద్నెజరుకి అధికారం మా మీద ఉందని చాటుకోవాలి. జంతువులేమో నెబుకద్నెజరుకి అధికారం కింద ఉన్నటువంటి భూభాగాన్ని తున్నుతూ మా మీద కూడా నెబుకద్నెజరుకి కాడుంది ఒప్పుకోవాలి. కాబట్టి ఈ ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తే నెబుకద్నెజరు ఈ అధికార బలముతో ఒక గొప్ప కట్టడాన్ని కట్టించాడు. చరిత్రకారులు ఈ కట్టడాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడుతున్నటువంటి ద్రాక్ష తోటను నాటాడంట. అంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఒక కట్టడాన్ని కట్టించాడంట. అది కట్టించిన తర్వాత ఆ నగరాన్ని అంతటిని చూసుకుంటూ తాను ఏం ఫీల్ అవుతున్నాడంటే, ఇది ఎలా కట్టానో తెలుసా, ఇది దేన్ని ఉపయోగించి కట్టానో తెలుసా, నా పలుకుబడి, ఇది నా క్యాపబిలిటీ. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఇప్పుడు చెప్తాను. పరమ తండ్రి సమస్తాన్ని అతను వశం చేశాడనే సంగతిని మర్చిపోయాడు. అతిశయపడటం మొదలుపెట్టాడు. తను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. తన ఆధిక్యత గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనంలాగా రాయబడి ఉంటుంది. ఆ కాలము గడిచిన పిమ్మట 30 వచనం చదువుదామా, 34 చదువుతున్నాను కదా, 30 వచనం చదువుతుంది. అయితే రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై ఎవరి బలాధికారం కనపడటము, ఎవరి ప్రభావం అతిశయం కనపడటము దేవునిదా, ఎవరిది కనపడాలని కోరుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రభావం, బలము, ఘనత కనపడాలని మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. రాజు మాట్లాడుకుంటున్నాడంట. కట్టబడినటువంటి మహాపట్టణంగా ఉన్నటువంటి కల్దీయ పట్టణాన్ని, బబులోను నగరాన్ని, దానిలో కట్టబడినటువంటి విచిత్రమైనటువంటి కట్టడాలను చూసి రాజు యొక్క మనుషులు కలుగుతున్నటువంటి భావన ఏంటంటే, ఈ మహానగరము నా 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 అంటున్నాడు మాట. నువ్వేంట్రా బాబు, అసలు నువ్వు ఎక్కడ అసలు రాజ్యం నీ చేతికి అప్పగించకపోతే నువ్వు ఎవరు? నువ్వు పుట్టక మునిపే నిన్నొకరిని నేను లేపుతానని చెప్పా. ఉత్తర దిక్కుల నుంచి ఇశ్రాయేలు జనాంగం మీదకి ఒక జాతిని పంపుతానని చెప్పా. అలాగే పుట్టుకుంటూ వచ్చావు, నేను తీసుకుని వచ్చా. రాజ్యాన్ని జనాంగాన్ని నీ చేతికి అప్పగించకపోతే నువ్వంటూ ఒకడివి లోకానికి గుర్తింపు లేదు. అప్పగించానేమో అతిశయపడడానికి నీకేం వీల్లేదని చెప్పేసి, కానీ కట్టిన కట్టడాలను, నగరాలను చూసి నా ప్రభావ ఘనత అంటాడు. బాబు సర్లే చెప్పుకుంటున్నావు కదా, ఎంతవరకు చెప్పుకుంటావో, ఏం చెప్పుకుంటావో నువ్వు గురించి నువ్వు చెప్పుకో అని వదిలేసి చెప్పుకోవడం అవుతుంది. ఇంకా లోపలే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వాలి.
కంప్లీట్ అయిందా? కింద భాగంలో చదివితే ఇలాగే రాయబడి ఉంటాయి. బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? ఎన్నిసార్లు నేను నాది నేను కట్టించుకున్నా అని మాట్లాడుతుంది. ఈ పలుకులు ఉన్నాయే దేవుణ్ణి డామినేట్ చేసినటువంటి పలుకులు, దేవుని మీద కూడా అతిశయం పలుకుతున్నటువంటి పలుకులు. ఇప్పుడన్నా పలికేవారు ఇలాంటి మాటలు. దేవుని పని కొరకు మీరు ఏదన్నా ఇచ్చారనుకోండి, అదొక మాట. నా దేవునికి నేను ఇవ్వటానికి నేను ఏమాత్రము వాడిని లాగపాలకండి. పని రోజుకి దావీదు కట్టబోయే ఆలయము దేవునికి అని చెప్పి వెండి బంగారాలు అన్నింటిని సమకూర్చుకొని తీసుకొచ్చాడు. ఎంత తెలుసండి? దగ్గర లెక్క మొదటి దినవృత్తాంతం 29 అధ్యాయం 4-5 వచ్చిన చదివితే దగ్గరగా 72 టన్నుల బంగారం అంతా తీసుకొచ్చాడు అంట. 72 కేజీలు కాదు, 72 కేజీలు కాదు, దగ్గరగా 72 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చాడు అంట. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము 1 కేజీ బంగారం ఇస్తామండి దేవుని పనికి. కేజీ బంగారమా? అసలు పొలం పలుకుతామా మనం? అంత త్యాగం చేస్తామా? 72 టన్నుల బంగారాన్ని దగ్గరగా ఇచ్చేసి తాను పలికిన మాట ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా మనుషులు అనుకోవచ్చు, దాని చాలించాడు. తాను మాత్రం నేను ఏ బట్టి ఉన్నాయా నీకు ఇయటానికి? అసలు నేను ఏమాత్రం పాటు నీకు ఇయటానికి? అసలు నేను ఇచ్చిందంతా అతిశయము దేవుని బట్టి కలిగితే మాటలు ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ మనను బట్టి, మన ఆధిక్యతను బట్టి, మన ఐడెంటిటీ చూపించుకోవడానికి అయితే మాటలు మరోలాగా ఉంటాయి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు దేవాలయం కొరకు సమకూర్చినటువంటి వెండి బంగారం యొక్క బరువు ఎలాగో తెలియచేస్తుంటాడు. 4వ వచనంలో గదుల గోడల రేకుల మూతలకును బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చెయ్యి ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల కుటుంబ వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను అని చెప్పాడు. 72 టన్నుల బంగారము, దగ్గర 190 టన్నుల వెండి చేసి ఇచ్చి దేవుని ఎదుట మాట్లాడుకుంటాడు ప్రార్థన చేస్తూ, యా ఎవడు నీకు నాకు ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ లైన్ నన్ను పెట్టు అనుకుంటున్నాను. 29వ అధ్యాయంలో నీకు ఇవ్వుటకు నేను ఏ మాత్రపు వాడును 13-14 వచ్చాలు ఇలాగ రాయబడి ఉంటాయి. 13-14 వచ్చాను. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ఈ ప్రకారం మనపూర్వముగా ఇచ్చు సామర్థ్యం మా గుండుటకు నేను ఎంత మాత్రపు వాడను. మనమైతే సింహాసనం వేసుకుంటామండి, కనబడిన సింహాసనం అది. దేవ ఏనంటాడు? అసలు నేను ఏ మాత్రం వాడును, అతిశయం లేదు నాకు. మనకు కలిగించిన వాడు ఆయన. ఐశ్వర్యము గొప్పతనం ఎవరు మనకు కలుగుతుంది? ఆయన కలిగిస్తే కలుగుతుంది. మాట్లాడు. ఐశ్వర్యమైన గొప్పతనమైన నీ వల్ల కలుగుతాయి. నీవిచ్చిన దాంట్లో నుంచి నీకు మరలా తిరిగి ఇచ్చాను. దాంట్లో పెద్ద విశేషమైన లేదా అన్నాడు. ఇలాగ మాట్లాడు. నెబ్కద్నెజరులాగా మాట్లాడుతూ, నెబ్కద్నెజరులాగా అతిశయపడు, నెబ్కద్నెజరులాగా తను హెచ్చించుకో. నాది నేను కట్టించాలని మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి ఈ క్రమంలో ఏమంటాడంటే, సందర్భంలో నన్ను వదిలేసావు కదా, కొన్ని రోజులు అడిగికెళ్ళి కొద్దిసేపు గడ్డి మీదే అప్పుడుకైనా ఏమన్నా గుర్తొస్తే అప్పుడు మళ్ళీ తీసుకొస్తాను. అడిగికి తోలేడంట. దాని 4వ అధ్యాయంలో 30వ వచ్చిన నుంచి మన కింద భాగంలో చదువుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో తాను ఏం చేస్తే రాజు నోట ఈ మాటలు ఉండగానే వచ్చేసి న్యూస్. ఎంత టైం పట్ల మనకు తండ్రి యాక్షన్లకు దిగటానికి ఎంత స్పీడ్ గా ఉన్నట్టంటే, రాజు నోట తన మాటలు ఇంకా ఉంటుండగానే మన తండ్రి దగ్గర నుంచి ఒక సందేశం వచ్చి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అడవికి పోవాల్సి వస్తుంది. నిన్ను అడవికి తొలుగుతారు, గట్టి మేస్తో మరలా నీకు ఏమైనా పశు బుద్ధి పోయి మానవ బుద్ధి వస్తే అప్పుడు తీసుకొస్తుంది. పశు బుద్ధి అతిశయపడు. మనం దేవుడికి ఏదేదో ఇచ్చేసామని, ఏదేదో చేసేసామని, ఇంత చేసామో అంత చేసామని వద్దు. చేతనైనంత మట్టుకు వెదజల్లు దేవుని కోసం, నీతి పక్షంగా సత్యపక్షంగా కార్యక్రమాలు జరిగించడం కొరకు నిరంతరము మనుషుల చేతులు కలపవలసిన వాడే ఉంటాడు. కలిపినంత మాత్రాన అతిశయపడడానికి దేవుని ఎదుట ఏ మానవుడికి పెద్ద కలిగేటువంటి గొప్పతనం ఆశ్చర్యం లేదు. ఒకవేళ అతిశయపడ్డాం అనుకో,
నెబుకద్నెజరు లాగా గడ్డి పెట్టేశాడు. నాకు మరలా మానబుద్ధి వచ్చేసిందంటే మరలా తీసుకొచ్చేసేసాడు. అందువల్ల మనుషుడు బాహుబలాన్ని బట్టి అతిశయించొద్దు. తన యొక్క ఘనత ప్రభావం బట్టి అతిశయించొద్దు. తన యొక్క ఆధిక్యతను బట్టి అతిశయించొద్దు. నెబుకద్నెజరు లాగా తన వంశాన్ని బట్టి అతిశయించొద్దు. ఇశ్రాయేలు జనంలా అతిశయించాలంటే మనుషులు దేని ఎందుకు అతిశయించాలంటే క్రీస్తుని బట్టి అతిశయించాలి. గలతీ రాష్ట్ర పత్రిక 6:14 క్రైస్తవుడు అతిశయ కారణంగా ఎంచుకోవాల్సింది ఎవరంటే నా ప్రభువుని బట్టి, నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన బట్టి, తన రక్తమును ఇచ్చి వెల చెల్లించి క్రయధనంగా నన్ను కొన్నటువంటి నా ప్రభువుని బట్టి. గలతీ రాష్ట్ర పత్రిక 6:14 రాయబడి ఉంటుంది, మనం చెబుతాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడ్డానికి ఏమి క్రీస్తు యొక్క శిలువను బట్టి అతిశయపడటం క్రైస్తవుడై ఉంటాడు. ఎందుకు అసలు శిలువలో అతిశయపడటానికి ఏముంది? గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి ఆ శిలువలో. ప్రభు చేసిన శిలువ వేశారు కదా, దుష్టుల చేత సిలువబడ్డాడు కృష్ణ. అన్యాయము తీర్పును పొంది అపహసించబడుతూ మనుషుల చేత కాని మాటలు నిందలు అనుభవించి ప్రభైనేశ్వరు సిలువ వేసేస్తే సిలువలో ఉన్నటువంటి ప్రభైనేశ్వరు చూసి కింద ఉన్నటువంటి మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, నువ్వు రాజు అంటగా ఏంటో నీ పవర్ చూపించు అని ఒకరు, నిజంగా నువ్వు దేవుడి కుమారుడువా? ఒకవేళ నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని రక్షించు కానీ అని ఒక. దాహం వేస్తుందంటే చిరగనందించి దాంట్లో చేదు కల్పించి పంపించేటువంటి వాడు ఒకడు. హేళన చేస్తూ మాటలు పడుతుంది, తమ నోటికి వచ్చినటువంటి మాటలు పలుకుతుంటే ప్రభువైన యేసు ఏమీ చేయలేనటువంటి చేతకాని వాళ్ళు అంటారు. అపోస్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే క్రీస్తు శిలువ యందు తప్ప, శిలువలో ఏముంది అతిశయపడ్డారు. శిలువకు ముందు కదా అతిశయాలు కలిగేది. మా ప్రభు ఏంటో తెలుసా, నీటి మీద నడిచినటువంటి యేసును తప్ప అని అన్నాడా? అలాగే అన్నాడా? గలతీ 6:14 నేల మీద నడిచినటువంటి నా యేసును తప్ప, అక్కడ తప్ప నాకు అతిశయం లేదన్నాడా? అలాగే అన్నాడండి. ఏ పాయింట్ ని క్యాచ్ చేస్తున్నాడు అపోస్తుడు? ఏ పాయింట్ ని హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు స్థలంలో? శిలువ వేయబడిన క్రీస్తు శిలువ యందు అంటున్నాడా? నీటి మీద నడిచినటువంటి నా ప్రభువును అక్కడ తప్ప. దానిని గద్దించగానే సమస్తమైనకు లోబడుతున్నాయి అన్నటువంటి విషయాలు ఎన్నో దాగి ఉంది కనుక నిస్సహాయకుడుగా ప్రభువైన యేసు శిలువ వేయబడితే వేధించేవాడు వేధిస్తున్నాడు, నిందించేవాడు నిందిస్తున్నాడు, హేళన చేసేవాడు హేళన చేస్తున్నాడు, అపనింద మోపేవాడు అపనింద మోపుతుంటే ప్రభువైన యేసు ఏమీ చేతకాని వాడు. చేతకాక కాదు, నిన్ను నువ్వే రక్షించుకుని మమ్మల్ని రక్షించు అన్నప్పుడు వెంటనే దిగొచ్చి ఏంట్రా నువ్వు అంది అని అంటే ఏం చేస్తాడు? నమ్మలేడండి ఆయన, నమ్మలేడా? దానిని గద్దించినటువంటి ప్రభువైన యేసు భూమి మీదను సమస్త అధికారాన్ని కలిగి పంపించబడినటువంటి కృష్ణుడు. పాపం మీద అధికారం, పాప క్షమాపణ అనుగ్రహించుకునేటువంటి అధికారం ఉంది ఆయనకి, ప్రకృతి మీద అధికారం ఉంది ఆయనకి, దెయ్యముల మీద అధికారం ఉంది ఆయనకి, అద్భుతములు చేయగలిగినటువంటి శక్తిమంతులై ఉన్నాడు ప్రభువైన యేసు. ఎవడో ఏదో రెచ్చగొట్టి నీ చేత అయితే అని అంటాడు. ఒక్కసారి ఇటువైపు కొట్టిన మేకు తీసుకొని ఏంట్రా నువ్వు అందే అని అంటే ఏం చేస్తారండి? అనలేక అనగలడా? సహాయకుడిగా ఏమి చేయలేనటువంటి వాడు. దేహము రక్తసిక్తమైపోతుంటే శాపగ్రహిగా పిలువబడుతున్నాడు కృష్ణ. రాళ్ళ మీద విరాళపడినటువంటి ఏ ఒక్కరు దీవించబడ్డాడనేటువంటి మాట రాదు ధర్మశాస్త్రం తెలిసినటువంటి మనుషులకి. వారి ధర్మశాస్త్రము ఏమని వారికి నేర్పించిందంటే రాళ్ళ మీద వేలాడబడ్డా ఆ మనుషుడు శాపగ్రస్తం. దీవించబడినవాడు ఏ మనుషుడు రాళ్ళ మీద వేలాడు. కాబట్టి రాళ్ళ మీద వేలాడబడినటువంటి పరిస్థితిని బట్టి
తాను అనుభవిస్తున్నటువంటి శిక్ష బట్టి పాపముగా చేయబడ్డాడు, శాపగ్రాహి అయ్యాడు, నిస్సహాయకుడిగా సెలవులో ఉండిపోతే అపోస్తుల యొక్క బోధలో ఒక క్రైస్తవుడు దేనిని బట్టి అతిశయించాలంటే సిలువ యందు తప్ప. మరి దేని యందు నాకు అతిశయం? క్రైస్తవుడిగా తాను అతిశయపడటానికి ఎంచుకోవాల్సినటువంటి స్థలం ఏంటో, సమయం ఏంటో, సందర్భం ఏంటో, సిలువ యందు ఏం జరిగిందని, సిలువ యందు ఏం జరిగిందంటే నేను దేవుని కుమారుని అవటానికి, దేవుని యొక్క ఆస్తికి వారసుని అవటానికి మార్గాలు తెచ్చాడు దేవుడు, అడ్డంకు తొలగించాడు. సిలువ యందు ప్రభువైన యేసు యొక్క సిలువే లేకపోతే పాప క్షమాపణ లేదు. దేవునికి కుమారులు అవడానికి అవకాశం లేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబట్టడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం నిలిచినంత కాలము అన్నిజడు లాగానే ఉండిపోతాడు, ఇస్రాయేల్ లాగానే ఉండిపోతాడు. కృష్ణ యొక్క శిలువ బలియాగం చేసినటువంటి కార్యం, కృష్ణ యొక్క శిలువ బలియాగం, ఆయన మరణమే లేకపోతే మనుషుడికి విమోచన లేదు, అపరాధములకు క్షమాపణ లేదు. రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయంలో 4-5 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉంటే 2 సంగతులు మనం చేసుకొని ఇచ్చేపోతాం. ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయం 4 వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, క్రీస్తు ప్రభు ద్వారా కుమారులుగా స్వీకరించడం, ఆయన శిలువ మరణం జరిగితే కుమారులుగా స్వీకరించబడి, దేవునికి కుమారులుగా స్వీకరించబడి, దేవునికి కుమార్తెలుగా స్వీకరించబడము కృష్ణుడు యొక్క శిలువ బలియాగాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన మరణిస్తే ఆత్మ సంబంధంగా మనుషుడు బ్రతుకుతాడు, నేను బ్రతుకుతా. ఆయన మరణిస్తే నేను బ్రతుకుతా. ఆయన శాపం అనుభవిస్తే నేను దేవుని అనుభవిస్తా. ఆయన దరిద్రతను అనుభవిస్తే క్రీస్తు చేసినందుకు నన్ను ధనవంతునిగా చేయటం కొరకు ఆయన దరిద్రుడే. ఆయన దరిద్రత నాకు ఐశ్వర్యం కలిగిస్తుంది, ఆయన శాపము నాకు దీవెన కలిగిస్తుంది, ఆయన మరణము నాకు జీవం కలిగిస్తుంది. బలియాగమది సిలువలో అతిశయపడ్డానికి ఎందుకు మాట్లాడుతున్నారు? క్రీస్తు సిలువ యందు తప్ప అంటే ఆ సిలువలో మరణిస్తే నేను దేవునికి కుమారుడుగా అవుతాను. నెంబర్ 1. కింద భాగం మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు సిలువ యందు ఎందుకు కలువరి సిలువలో ఆయన రక్తం చిందించబడింది. ఆయన రక్తము వలన మనకు ఏమేం కలిగింది? విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ, మోచన సిలువ యందు, క్షమాపణ సిలువ యందు, దేవునికి కుమారులుగా చేయబడటం సిలువ యందు. క్రైస్తవుడు దేనిని బట్టి ఎందుకు అతిశయించవలసిన వాడిగా ఉంటాడంటే ఆ ప్రభువైన యేసు బలియాగం. అందుకోసమే గ్రంథంలో ఏం తెలియచేసి అంటే నా మరణం జ్ఞాపకం చేసుకుంటాను. మనందరూ తెలుసు 1 కొరింథీ 11:23 ఆయన అప్పగించబడిన ఒక రాత్రి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై విలువబడుతున్న నా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై మేలు చేసి హెచ్చించుకో, నీకుగా అత్యధికంగా గౌరవించుకో దీనిని బట్టి. అంతేకాని శరీర సంబంధమైనటువంటి విషయాల మీద మనుషులకి వారు సిగ్గుపడవలసినటువంటి సంగతులు యందు అతిశయపడ్డారంటే ఒక రోజున ఫిలిప్పీలో ఉన్నటువంటి జనము క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత క్రైస్తవులు అయినటువంటి జనములో క్రీస్తు ప్రభువుని బట్టి అతిశయపడాల్సిన మనుషుడు, దేవుని బట్టి అతిశయపడాల్సిన మనుషుడు, శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకొని తమకు కలిగినటువంటి ప్రత్యేకతలు, ఆధిక్యతలు ఏదైతే ఉన్నాయో దానిని బట్టి ఒక్కొక్కరు అతిశయపడుతున్నారంట. ఒకవేళ మనలో ఎవరిమైనా అలాంటి భావన కలిగి ఉంటే జాగ్రత్త. ఫిలిప్పీ 3:19 భయపడి ఉంటుంది. నాశనం వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన
సంగతులు యందు అతిశయపడుతున్నారంట. అతిశయం వ్యర్థం అవుతుంది. ఆ అతిశయం పెద్ద అతిశయం. సిగ్గుపడాల్సినటువంటి సంగతుల మీద అతిశయపడే అతిశయము వ్యర్థమవుతుంది. శరీర సంబంధమైనటువంటి దానిని బట్టి ఇజ్రాయేల్ జనం లాగా మేము అబ్రహాం సంతానం చెప్పుకునేటువంటి అతిశయం వ్యర్థమవుతుంది. బాహుబలం మీద ఆధారపడేటువంటి గొల్యాతు లాగా మనుషులు అతిశయపడితే వ్యర్థమైంది. గర్భాన్ని చోటు చేసుకొని నేనే దేవుడు భావన కలిగినటువంటి నెబుకద్నెజరులాగా అతిశయపడితే అది శిక్షార్హమైతుంది. గడ్డి వేపించే మనుషులు ఎక్కడ అతిశయించాలి? క్రీస్తును బట్టి, క్రీస్తు ద్వారా అనుగ్రహించబడినటువంటి దేవుని బట్టి, క్రీస్తు చేసినందుకు మనుషుని హెచ్చించిన స్థాయిని బట్టి. రోమా 5:11 చదివేసి మనం ముగించేస్తాం. రోమా 5:11లో రాయబడిన ఈ విధంగా ఉంటాయి. అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు భూ సంబంధమైన సిగ్గుపడాల్సిన విషయాలు కలుగుతుంది. నీ అతిశయం క్రీస్తునందు, నీ అతిశయము క్రీస్తు ద్వారా దేవుని యందు. ఎందుకు దేవుని యందు అతిశయపడాలి? భూమి మీద కృప చూపుచున్నాడు కాబట్టి, ఆ కృపను నేను అనుభవిస్తున్నాను కాబట్టి అతిశయపడాలి. ఇర్మియా 9:23లో రాయబడినటువంటి సంగతి. ఇర్మియా 9:23లో దేవుని యందు ఎందుకు మనుషులు అతిశయపడాలి? దేవుని బట్టి ఎందుకు అతిశయపడాలి అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు ఎందు అతిశయం ఎక్కడ? వ్యర్థమైన దాని అందా, లేకపోతే కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్నటువంటి దేవుని అందా? ఈ అతిశయం ఎక్కడ? నీ కొరకు మరణించి తిరిగి లేకపోయినటువంటి ప్రభు చేసినంత, లేకపోతే లోకాధికారం అని చెప్పబడుతున్నటువంటి అపవాది యొక్క చలనం. అందువల్ల ఈ రోజు మనం ఆలోచన చేసిన సమాచారం, క్రైస్తవుని యొక్క అతిశయము క్రీస్తు చేసినప్పుడు, క్రీస్తుని బట్టి దేవుని బట్టి ఆయన మరణం మానవ చేత మరణించిన ప్రభు యేసుని బట్టి మనము దేవునికి కుమారుడు కాదు, దేవ వంశం కాదు. పరమ తండ్రి మనం ఏర్పాటు చేసి అనుగ్రహించేటువంటి మహత్తరమైనటువంటి వాక్యం. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయపడటానికి ఏమి లేదు. జ్ఞానాన్ని బట్టి అతిశయపడటానికి లేదు, బలాన్ని బట్టి బలవంతుని అతిశయపడటానికి వీల్లేదు, లేకపోతే లోకమందు ఎన్నిక చేయబడినటువంటి వాడిని నా స్థాయి వేరేది అతిశయపడటానికి వీల్లేదు. కేవలం క్రీస్తు చేసిన మందు మాత్రమే నీ అతిశయపడ్డది. అలా ఉంటే మనుషులు మేల్కొంటాడు. కృష్ణుడు నన్ను అతిశయపడి ఆధిక్యత కలిగి ఉన్నట్టుగా భావించి, అందువలన తెలియచేసినట్టుగా అబ్రహాం పిల్లలైతే అబ్రహాం సంతానం, మేము అబ్రహాం సంతానం అతిశయం ఉంది. బలం ఉన్నాడేమో బలం ఉంది మాకు అని అతిశయం ఉంది. బబులోని నగరాన్ని కట్టించిన వాడికేమో నేనే ఆ ప్రభావగత కొరకు కట్టించుకునేటువంటి అతిశయం ఉంది. కానీ క్రైస్తవుడికి సిలువ వేయబడినటువంటి క్రీస్తుని బట్టుకుంటుంది అతిశయం. ఆ ఆధిక్యతను క్రీస్తు యొక్క మరణంలో అనుగ్రహించబడ్డాయి. వాటిని అనుభవించండి. దేవునికి బిడ్డలుగాను కుమారులుగాను స్వీకరించబడుతున్నటువంటి సంకల్పాన్ని గుర్తించి ఆ సంకల్పంలో నుంచి మీ జీవితాన్ని మరింత ధన్యకరంగా మార్చుకోవాల్సిందిగా బ్రతిమాడుకుంటూ రాత్రి సమయంలో ఎంతో ఓపికతో ఆసక్తితో దేవుని గ్రంథాన్ని నేను ఎలా చెప్పటం, మీరు ఎలా చదివేయటం, అందరూ ఎవరో ఒకరు చదువుతుందని నాకపోవట్లేదు, అందరూ చదువుతున్నారు. అంతటి గొప్ప ఆసక్తి మీలో ఉంది. దేవుడి పరమ తండ్రి ఖచ్చితంగా మీకు మేలు జరిగేలాగా సమస్తాన్ని సమకూర్చి ఆయన సంకల్పంలో మిమ్మల్ని తన స్వాస్థ్యాన్ని అనుభవించేలాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఎదుట నేను ఇలాగా దేవుని సందేశం మాట్లాడటానికి పలుమార్లు అన్నయ్య గారి కంటి నుంచి చెప్పమని ప్రేమించి అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప అవకాశం అది. అంతటి గొప్ప మనసు కలిగినటువంటి వారు దేవుని పనిలో నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ, ఏ స్థలంలోకి వెళ్ళినా మెసేజ్ చేసినట్టు వెంటనే ప్రేమించి ఆదరించినటువంటి గొప్ప మనుషులైనటువంటి వారు మిమ్మల్ని అందరినీ సత్య మార్గంలో దేవుని వైపు నడిపిస్తూ మరింతగా క్రీస్ చేసినప్పుడు మిమ్మల్ని బలపరచాలని దేవుని యొక్క అనాది సంకల్పాన్ని ఇక్కడ ఉన్నటువంటి దేవుని పక్షంగా పనిచేసేటువంటి వారి ద్వారా నేను విని ఆయన బిడ్డలుగా కుమారులుగా మీరు మార్చబడాలని
మీరు మనం చేశారు. ఇటు అవకాశాన్ని వచ్చినటువంటి సోదరులకు హృదయపూర్వక తెలియజేస్తున్నాం. అందరికీ ఉంటారు.